ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే క్రాస్ పాత్ ఛాలెంజ్. అంటే ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇంటి సభ్యులందరూ బజర్ మోగగానే ఈ టాస్క్ మొదలవుతుంది. ఎవరైతే చివరిగా మిగిలిపోతారో అతను ఈ రేస్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అతను ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వీలు ఉండదన్నమాట. ఈ ఛాలెంజ్కి సంచాలకులుగా ప్రేరణ ఉంటారు. అయితే ఈ గేమ్ ఏంటంటే అక్కడ పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో తాడు కూడా ఉంటుంది. అందరూ ఆ తాడుని కట్టుకొని ఆ తాడు ఏ కలర్లో ఉంటుందో అదే కలర్ ఉన్న పోల్ని అక్కడికి వెళ్ళి చుట్టాల్సి ఉంటుందన్నమాట. మధ్యలో ఫ్రేమ్ని దాటుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ పోల్ని చుట్టాల్సి ఉంటుంది. అందులో ఎవరైతే సరిగా చుట్టరో వాళ్ళు ఈ ఛాలెంజ్ నుంచి తప్పుకుంటారు. అయితే ప్రేరణ నబిల్ నీ తాడు సరిగా లేదు, నువ్వు సరిగా కట్టలేదు అని అంటుంది. అప్పుడు నబిల్ నేను సరిగానే కట్టాను, నువ్వే దాన్ని గుంజినవు అని అంటే, నేను గుంజలేదు, నీ తాడు కింద పడుతుంది, సరిగా కట్టలేదు అని అన్నప్పుడు నువ్వు గుంజడం వల్లనే నా తాడు కింద పడ్డది అని ప్రేరణని నబిల్ అంటాడనమాట. వీళ్ళిద్దరూ గొడవ పడతారు. ప్రేరణ మాత్రం నేను గుంజలేదు అని అంటే నబిలు గుంజినవు నువ్వు, అంత గుంజేసేయి, గుంజి కింద పడే అని అంటాడు. ప్రేరణ మాత్రం నేను గుంజానా, నేను అసలు గుంజలేదు అని ప్రేరణ అంటూ వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారన్నమాట. అయితే నిఖిల్ మాత్రం తను రెడ్ కలర్ తాడ్ని కట్టుకుంటాడు, కానీ వేరే పోల్కి చుట్టేసి తొందరగా ఆ బెల్ని కొట్టేస్తాడు అనమాట. ఇది చూసిన అవినాష్ ఈ విషయాన్ని ప్రేరణకు చెప్తాడనమాట. నిఖిల్ వేరే కలర్ పోల్కి తన తాడ్ని కడతాడు, అప్పుడే గేమ్ అయిపోయింది, నువ్వు చూడట్లేవేంది ప్రేరణ అని ప్రేరణకు చెప్తాడు. అయితే ప్రేరణ మాత్రం అది మిస్టేక్ కాదు అని అంటది. దీనికి సీరియస్ అయిన అవినాష్ అవునా, తప్పు కాదా, వావ్ వాట్ ఏ గుడ్ డెసిషన్, 14th వీక్లో ఇదే అసలు పర్ఫెక్ట్ డెసిషన్ అంటే అని అంటాడు అనమాట.